హలో హాయ్ ఎవరీవన్. నెక్స్ట్ వీక్ మార్కెట్ ఎలా ఉంటుంది? నిఫ్టీ ఏ రేంజ్‌లో ఉంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న రీక్యాప్ చేసుకుందాం. లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్న విధంగానే మార్కెట్ కన్సాలిడేషన్‌లో ఉంటుందని మనం డిస్కస్ చేసుకున్నాం. సేమ్ అదే విధంగా లాస్ట్ వీక్ కన్సాలిడేషన్‌లో ఉంది. కానీ మేజర్ లెవెల్ 24,500 బ్రేక్ అవ్వకుండా ఉంటుంది అని డిస్కస్ చేసుకున్నాం. ఒకవేళ 24,500 బ్రేక్ అయితే నెక్స్ట్ స్ట్రాంగ్‌గా డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా మనకి థర్స్‌డే బ్రేక్ అయినా కానీ అదే రోజు అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది స్ట్రాంగ్‌గా. యాక్చువల్‌గా థర్స్‌డే బ్రేక్ అవ్వడానికి మెయిన్ కారణం ట్రంప్ టారిఫ్స్ అన్నవి ఇంపోజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ డే మనకి హెవీగా డౌన్ సైడ్ అవ్వడానికి కారణం మనపై 50% టారిఫ్ విధించడం మెయిన్ కారణమైంది. సో అందుకే థర్స్‌డే రోజు 24,500 బిలో ఓపెన్ అయినా మళ్ళీ అప్ సైడ్‌కి వచ్చి క్లోజ్ అయింది. కానీ ఆ మరుసటి రోజు స్ట్రాంగ్‌గా 24,500ని బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ క్లోజ్ అయింది. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇప్పుడు మనం నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అని క్యాండిల్స్ అండ్ చార్ట్ బేస్ పైన డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసారంటే ఇది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ 24,500. సో మనకి ఇది స్ట్రాంగ్ అని బ్రేక్ అయింది. అంటే మీరు క్యాండిల్ చూసారంటే అప్ సైడ్ వీక్ మనకి తక్కువగా ఉంది, డౌన్ సైడ్ వీక్ తక్కువగా ఉంది. అండ్ క్యాండిల్ బాడీ చూసారంటే వెరీ స్ట్రాంగ్ బాడీ. మనకి ఇది ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్. ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్తో మనకి ఒక సపోర్ట్ లెవెల్ని బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని ఇండికేట్ చేస్తుంది. చార్ట్లో గమనించామంటే ఇంకా డౌన్ సైడ్ మనకి ఎక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయంటే 24,200 అరౌండ్ మనకి మళ్ళీ సపోర్ట్ అనేది ఉన్నది. సో నెక్స్ట్ డే మనకి ఏం జరగడానికి పాసిబిలిటీ ఉన్నదంటే మనకి మండే కానీ ఏదైనా ఒక డే ఈ క్యాండిల్ క్లోజ్ కంటే ఇంకా డౌన్ ఈ క్యాండిల్ క్లోజ్ని బ్రేక్ అయితే మ్యాక్సిమం మనకి నెక్స్ట్ సపోర్ట్ 24,200. దానికంటే కింద మనకి మళ్ళీ ఎక్కడ సపోర్ట్ ఉన్నదంటే ఒక రౌండ్ నెంబర్. ఎప్పుడైనా కానీ ఒక రౌండ్ నెంబర్ మనకి స్ట్రాంగ్‌గా సపోర్ట్ ఇస్తుంది. మనం చాలా టైమ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. 24,000 అన్నది మనకి ఒక రౌండ్ నెంబర్. ఈ రౌండ్ నెంబర్ మనకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్‌గా ఉంటుంది. సో మనకి నెక్స్ట్ వీక్ 24,500 అండ్ 24,000 ఈ బిట్వీన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అది కూడా మనకి ఎక్కువ నెగిటివ్ న్యూస్ లేకుండా ఉంటే ఈ బిట్వీన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. కానీ నెక్స్ట్ వీక్ మనకి ఎక్కువ న్యూసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది మెయిన్ కారణం మన ఇండియా, చైనా, రష్యా, బ్రెజిల్ మీట్ అవ్వబోతున్నాయి. సో ఈ డిస్కషన్ అనేవి ఎక్కువ జరగనున్నాయి. అండ్ యుఎస్ఏ, రష్యా, ఉక్రెయిన్ కూడా మీటింగ్ జరగబోతున్నాయి. సో ఎక్కువ ఈ న్యూస్ అన్నది గ్లోబల్ న్యూస్ అనేది ఎక్కువ ఫ్లో అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వీక్ ఎక్కువ ఈ గ్లోబల్ న్యూస్ ఎఫెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో 1 వీక్ బిఫోరే మనం ఎస్టిమేట్ చేయలేము మార్కెట్ ఎలా ఉంటుందని. కానీ క్యాండిల్స్ ప్రకారం మనం లెవెల్స్ అన్నవి ఇంపార్టెంట్ లెవెల్స్ ఐడెంటిఫై చేయొచ్చు. అది మెయిన్ ఏమంటే మనకు 24,500 బిలో ఉన్నంత వరకు మార్కెట్ 24,500 టు 24,000 ఈ బిట్వీన్ ఉండడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ మనకి అప్ సైడ్ మూమెంటం రావాలంటే 24,500 అబోనే మనకి అప్ సైడ్ మూమెంట్ ఉంటుంది. సో మనకి ఇక్కడికి 24,500 అబోవ్ వచ్చిన తర్వాత అప్ సైడ్ మూమెంటం ఉంటుందా అంటే అక్కడ కూడా కన్సాలిడేషన్ జోనే. మీరు ప్రీవియస్గా చూసారంటే ఇది చాలా బెస్ట్ కన్సాలిడేషన్ జోన్. సో మనకి ఎప్పుడు పూర్తిగా పాజిటివ్ సైడ్ ఉంటుందంటే 25,000 అబోవ్ వెళ్ళిన తర్వాత మాత్రమే. సో మనకి 25,000 అబోవ్ వెళ్ళడానికి ఛాన్స్ అయితే చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడున్న గ్లోబల్ టెన్షన్ ప్రకారం మోస్ట్లీ మనకి డౌన్ సైడే ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నది. అండ్ ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ చేశాడు, మనం రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడాన్ని స్టాప్ చేస్తే కానీ తను టారిఫ్ పరంగా డిస్కస్ చేయననేసి. సో మన ఇండియా కూడా అంత త్వరగా రష్యాతో అన్ని సంబంధాలు అయితే క్లోజ్ చేసుకోదు. ఎందుకంటే మనకి రష్యా అన్నది ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్. అమెరికా అయితే మనకి రెండు వైపులా ఉంటుంది. తనకి బెనిఫిట్స్ ఉన్నాయంటే మన సైడ్ ఉంటుంది, మన సైడ్ బెనిఫిట్స్ లేవనిపిస్తే అదర్ సైడ్ మళ్ళీ హ్యాండ్ కలుపు. సో కాబట్టి నెక్స్ట్ వీక్ మనకి
ఎక్కువ న్యూస్ పై డిపెండ్ అయ్యి ఉండడానికి ఛాన్స్ ఉంది. ప్రజెంట్ అయితే గ్లోబల్ సిచ్యువేషన్ నాట్ గుడ్. నిఫ్టీ ట్రెండ్ చూసినా కూడా మనకి స్ట్రాంగ్గా డౌన్ సైడ్ బ్రేక్ అయింది. సో అందుకే మనకి నిఫ్టీ డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది అండ్ ఎక్కువ వోలటిలిటీ ఉండడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ వీక్ మనకి 24,000 టచ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉన్నది. సో నా వ్యూ నెక్స్ట్ వీక్ 24,500 to 24,000 ఈ బిట్వీన్ ఉండడానికి ఛాన్స్ ఉంది అండ్ 24,000 కూడా టచ్ అవ్వడానికి కూడా ఛాన్సే ఎక్కువ ఉంది. ఎందుకంటే గ్లోబల్ టెన్షన్స్ అన్నవి అలా ఉన్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్. అండ్ మనం ఆప్షన్ చైన్ చూసామంటే ఆప్షన్ చైన్లో కూడా మనకి డౌన్ సైడ్ చూసారంటే 24,000 ఇక్కడ మనకి రౌండ్ నెంబర్ కాబట్టి ఇక్కడ హై ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నది డౌన్ సైడ్. అండ్ 24,200 కూడా మనకి ఎక్కువ ఓఐ అన్నది ఉన్నది. 24,300, 24,200, 24,000 అన్నది డౌన్ సైడ్ మనకి ఎక్కువ ఓఐ ఉంది. కానీ 24,300 అనేది బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉంది. అది బ్రేక్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం చార్ట్లో చూసామంటే 24,300 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ అన్నది లేదు. మనకి మేజర్ సపోర్ట్ ఉన్నది 24,200 దగ్గర. సో 24,200 అన్నది మనకి సపోర్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. 24,300 అన్నది వీక్ సపోర్ట్ ఓన్లీ. అప్ సైడ్ చూసామంటే 24,500 వెరీ స్ట్రాంగ్ ఓఐ ఉంది. మీరు చూసారంటే వెరీ హై. సో 24,500 బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంది. డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నది. సో నెక్స్ట్ వీక్ మనకి డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో మనం కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి, కేర్ఫుల్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇలా మార్కెట్ పడేటప్పుడు మంచి స్టాక్స్ మంచి వాల్యుయేషన్లో దొరుకుతాయి. అలాంటి స్టాక్స్ కొనుక్కోవడం చాలా బెటర్. ఖచ్చితంగా మళ్ళీ ఈ టెన్షన్స్ అన్నవి క్లియర్ అవుతాయి. అప్పుడు ఖచ్చితంగా మార్కెట్ అన్నది పెరుగుతుంది, స్టాక్స్ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ వీక్ మనం ఎక్కువగా గమనించవలసింది గ్లోబల్ న్యూసెస్. గ్లోబల్ న్యూస్ ద్వారానే మనకి మార్కెట్లో ఎక్కువ మూమెంటం ఉండడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీక్. అండ్ మనం ఎఫ్ఐఐ డిఐఐ డేటా చూసామంటే డిఐ కంటిన్యూస్గా బై చేస్తూ వస్తున్నారు, కానీ ఎఫ్ఐఐ కంటిన్యూస్గా సెల్ చేస్తున్నారు. కానీ ఎఫ్ఐఐ లాస్ట్ ఫ్రైడే బై సైడ్ వచ్చారు అరౌండ్ 2,000 crores. ఒక చిన్న పాజిటివ్. కానీ వన్ డే మనకి వాళ్ళు బై చేశారంటే వాళ్ళు బై సైడ్ వచ్చినట్టు కాదు. 3-4 days వాళ్ళు బై సైడ్ వస్తే కానీ మనం ఈ ఎఫ్ఐఐ పాజిటివ్ సైడ్ చూడకూడదు. అండ్ మీరు చూసారంటే ఐటీ, ఫార్మా, రీఎన్యువల్ ఎనర్జీ యూఎస్ పై మనకి ఎక్కువ డిపెండ్ అయి ఉన్నది. అండ్ మీరు ఐటీ చార్ట్ చూసారంటే నిఫ్టీ ఐటీ చార్ట్ వెరీ స్ట్రాంగ్గా డౌన్ సైడ్ పడుతూ ఉన్నది. సో మీరు గమనించారంటే చార్ట్లో దగ్గరలో మనకి ఒక సపోర్ట్ అన్నది ఎక్కడ కానీ లేదు. మనకి సపోర్ట్ అన్నది ఈ రేంజ్లో ఉన్నది 32,800 అరౌండ్ మనకి ఐటీ సపోర్ట్ అన్నది. ప్లస్ మీరు కంపేర్ చేశారంటే నిఫ్టీతో, నిఫ్టీ మనకి అంత ఫాస్ట్గా అయితే పడడం లేదు. అంటే నిఫ్టీ అంత ఎక్కువ అయితే పడలేదు, కానీ నిఫ్టీ ఐటీ చూసారంటే చాలా హెవీగా పడుతుంది. సో ఇంకా పడడానికి కూడా ఛాన్స్ ఉంది. మనకి మార్కెట్లో రికవరీ కనిపించాలంటే గ్లోబల్ టెన్షన్స్ కొద్దిగా కూల్ ఆఫ్ అవ్వాలి. అంతవరకు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవడం చాలా బెటర్. ఇలా మార్కెట్ పడుతుందనేసి మంచి స్టాక్స్ ఎగ్జిట్ అవ్వడం అంత మంచి డెసిషన్ అయితే కాదు. మార్కెట్ అన్నవి మళ్ళీ పెరగడానికి ఛాన్స్ ఉంది. మీరు ప్రీవియస్గా చూసారంటే చాలా టైమ్స్ మార్కెట్ అన్నది పడ్డది, మళ్ళీ అంతే ఎక్కువగా కూడా పెరిగింది. మీరు గమనించారంటే ప్రీవియస్గా చాలా టైమ్స్ మార్కెట్ అన్నది పడ్డది, ఎంత పడినా మళ్ళీ దానికి రెట్టింపు పెరుగుతూ వచ్చింది. కోవిడ్ కంటే ఇది పెద్ద న్యూస్ అయితే కాదు, పెద్ద ఫాల్ అయితే కాదు. మనం కోవిడ్లోనే రికవర్ అయిపోయాం. సో మనం ఎక్కువగా ప్యానిక్ అవ్వడం అవసరం లేదు. కొద్దిగా మార్కెట్ని వెయిట్ అండ్ వాచ్ చేయడం చాలా బెటర్ ఇలాంటి సిచ్యువేషన్లో. ప్రజెంట్ నిఫ్టీ అనాలిసిస్కి వచ్చామంటే నా వ్యూ నెక్స్ట్ వీక్ న్యూస్పై ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనం ఈ క్యాండిల్స్ బేస్ అండ్ సపోర్ట్ రెసిస్టెంట్ బేస్ మీద చూసామంటే డౌన్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అది 24,000 to 24,500 బిట్వీన్ ఉండడానికి ఛాన్స్ ఉంది.
24,000 కూడా టచ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. బికాజ్ మనకి గ్లోబల్ టెన్షన్స్ అలా ఉన్నాయి. మార్కెట్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ చేయడం చాలా బెటర్. మళ్ళీ మనకి అప్ సైడ్ రావాలంటే 24,500 అబోవ్‌నే మనకి అప్ సైడ్ హోప్స్ ఉంటాయి. 24,500 బిలో మనకి ప్యూర్‌గా డౌన్ సైడ్ హోప్సే. ఇన్ కేస్ 24,000 కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మనకి చాలా డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. సో, మనం కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా బెటర్. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్ బాయ్. టేక్ కేర్. జై హింద్.